లోపలికి వచ్చేసాం కదా, చూస్తున్నాము ఎంట్రన్స్లోనే మంచి యాంటిక్ కలెక్షన్ పెట్టారు. ఇది బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంది. ఇప్పుడంతా కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ట్రెండీ కలెక్షన్ అనొచ్చు. మనం ఇక్కడ బ్యాంగిల్ నుంచి అలాగే చౌకర్ కావచ్చు, అలాగే నెక్లెస్, వడ్డాణం, ఇక్కడ మనం చూస్తున్నాము ఇయర్ రింగ్స్. సో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి స్టోన్ వర్క్ తోటి, చాలా బాగున్నాయి. అండ్ మనం చుట్టూ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క డిజైన్ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒక్క డిజైన్కి ఇంకో డిజైన్కి అసలు సంబంధమే ఉండదు. సో ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం రండి. కపుల్ సెట్ అండి ఇది, డైమండ్ రింగ్స్, బ్రైడ్ అండ్ బ్రైడల్కి సంబంధించి, గ్రూమ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. సో ఇంతకు ముందు అయితే సపరేట్గా అంతా కూడా కలెక్షన్స్ ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే సెట్ లాగా వచ్చాయన్నమాట. ఇది పెళ్లి కొడుకు రింగ్ అండ్ ఇది పెళ్లి కూతురు రింగ్, చాలా బాగున్నాయి డైమండ్లో. సో ఇంతకుముందు వెడ్డింగ్ అంటే ఓన్లీ మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ మాత్రమే ఉంటుండే. ఇప్పుడు దీంట్లో డైమండ్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చాలా బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. సో మెయిన్ పోర్షన్కి వచ్చేసాం మనం. వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. సో ఎలాంటి కలెక్షన్ ఉంది, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి చూద్దాం. మనం చూసాం కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒకటి అసలు సంబంధమే లేదు. అండ్ నాకైతే అసలు చూపు తిప్పుకోవడానికి కూడా కావట్లేదు, అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ అండ్ దీంట్లో మనకు యాంటిక్ కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. ఇదేమో ఒక వెరైటీ. ఇదంతా కూడా మనకి ఏంటంటే కాసు అంటే మనకు ఒకప్పుడు ఓన్లీ రౌండ్ షేప్లో ఉన్నదాన్ని మనం చూడంగానే కాసు అనేవాళ్ళము. ఇప్పుడు దాని ట్రెడిషనల్ని కాస్త ట్రెండీగా చేంజ్ చేశారు. కాసు అంటే ఇక్కడ కొద్దిగా మనకు డైమండ్ షేప్లో వచ్చేటట్టుగా చేస్తారు. అండ్ ఇది మొత్తం నచ్చి వర్క్ అంట. సో చాలా బాగుంది. అండ్ అలాగే ఇది కూడా మనం చూస్తున్నాం కదా, టెంపుల్ డిజైన్ అనమాట. టెంపుల్ డిజైన్లో కూడా మనకి ఇంతకు ముందు ఉన్న కలెక్షన్స్ చాలామంది చూసే ఉంటారు. బట్ ఇది అయితే కాస్త ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. ఇది మనకు సింపుల్గా కూడా సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, లేకంటే ఇలా మనం ఒక సెట్ కింద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకు నచ్చి డిజైన్లోనే కాసు జుంకా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది ట్రెండీగా. అండ్ మనకు వెయిట్ కూడా కాస్త తక్కువే ఉంది, చాలా బాగుంది. మనకి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ అనేది మనం స్పెషల్గా చెప్పుకోవాలి. దీని జుంకా వచ్చేసి మనకు కొద్దిగా పెద్ద సైజు ఉంది, చెవి దిద్దు వచ్చి మనకు చిన్నగా వచ్చింది. ఇందులో మనకు లక్ష్మీదేవి ఉండేటట్టుగా చిన్న కాసు పెట్టారు. అండ్ తర్వాత మనకు మెయిన్ అయితే నాకు చూపు అంతా దీని మీదనే ఉంది, చౌకర్. చూసారు కదా ఎంత యాంటిక్ కలెక్షన్, ఇది చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇదంతా కూడా మనకు హ్యాండ్ మేడ్ అంటండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న పార్ట్స్ లాగా వీళ్ళు డిజైన్ చేసి దాని తర్వాత దీన్ని హ్యాండ్ తోటి వీళ్ళంతా అటాచ్ చేస్తూ వస్తారంట. ఆల్మోస్ట్ టెంపుల్ జ్యువెలరీ మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడే ఉంటుందనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ చౌకర్ ఒకటి వేసుకుంటే చాలు, పెళ్లి కూతురు నిండుగా కనిపిస్తుంది. అండ్ దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ చూసాం కదా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇప్పుడు అంతా కూడా ఈ స్టోన్ వర్క్ ఇలా లేకుండా సింపుల్గా మనకి ఇట్లా టెంపుల్ డిజైన్లో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. రైట్, ఇది చూద్దాం. చేతిలోకి తీసుకున్నా కూడా మనకు పెద్దగా వెయిట్ అయితే ఏం అనిపించలేదు, చాలా బాగుంది. అంటే యాంటిక్ కలెక్షన్ ఇదంతా కూడా ట్రెండీ కలెక్షన్. ఇప్పుడున్న యూత్ కానీ లేకపోతే పెళ్ళి కూతుర్లు కూడా ఎక్కువగా ఇలాంటి కలెక్షన్ ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. వెడ్డింగ్ కలెక్షన్లో ఇంకొకటి చూస్తున్నాం మనం, ఇది బాజుబంద్. ఇది మనం 2-in-1గా కూడా వాడుకోవచ్చు. ఏంటంటే వంకీ లాగా కూడా దీన్ని మనం పెట్టుకుంటాం కదా, సో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదనంటే దీన్ని మనం చౌకర్ కింద కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మనం ఇలా హ్యాండ్కి కావాలంటే ఇలా వంకీ లాగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే దీన్ని మనం చౌకర్ కింద కూడా నెక్లెస్ అంటారు కదా, సో అలా కూడా మనం దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకు సైజులు కూడా ఉంటాయండి, మనకి ఎక్కడ లింక్ ఉంటుంది. సో మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా. ఇదంతా కూడా మనకు టెంపుల్ అండ్ నచ్చి వర్క్తోనే వచ్చింది. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం మరో యాంటిక్ అండ్ ట్రెండీ కలెక్షన్. ఇది టెంపుల్ జ్యువెలరీ, ఇది మొత్తం అంతా కూడా. ఈ టెంపుల్లో కూడా మనకు మెయిన్ ఈ డాలర్ అన్నది మనకు చాలా మంచి హైలైట్ అవుతుంది. ఇందులో మనకు లక్ష్మీదేవి ఉంటారు. అండ్ అలాగే చిన్న చిన్న డాలర్స్ లాగా వచ్చాయి, ఇవి కూడా మనకు లక్ష్మీదేవి విత్ టెంపుల్ జ్యువెలరీ. ఇదంతా కూడా నెక్స్ట్ సెట్ మొత్తం ఇది. దీనికి మనకు హైలైట్ చేస్తూ జుంకాలు వచ్చాయి. చెవి దిద్దు కింద కూడా మనకు లక్ష్మీదేవి అండ్ అలాగే జుంకి. ఈ జుంకీలో కూడా మనం చూస్తున్నాం కదా, ట్రెడిషనల్గా మనకు ఉన్నది ఇది మొత్తం అంతా కూడా. ఇదంతా నెమలి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చాలా బాగుందండి.
ఇది వేసుకుంటే పెళ్లి కూతురు చాలా నిండుగా అందంగా ఉంటుంది. అండ్ మనం మెయిన్ ఇక్కడ చౌకర్స్, హారాలు ఇవే కాదు, మనకు ఇందాక మనం చూసాం కదా జుమ్కీలు, ఇవన్నీ కూడా చాలా ఒక హైలైట్. అయితే వీళ్ళ దగ్గర వడ్డానం, వెస్ట్ బెల్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది వెయిట్ కాస్త తక్కువ ఉంటే బాగుంటుంది, హెవీగా వద్దు మాకు, లుక్ హెవీగా ఉన్నా కూడా వెయిట్ కాస్త తక్కువలో అయితే మేము చాలా ఇష్టపడతామనేసి చెప్తున్నారు. సో కస్టమైజ్డ్ అనమాట. కస్టమర్ ఎలాంటి డిజైన్ కావాలి, ఎంత వెయిట్లో కావాలి అని అంటే కూడా క్వాలిటీ ఎక్కడ మిస్ కాకుండా మనకు ఇలాంటి ఆర్నమెంట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఇందులో మనం చూస్తున్నాం కదా, ఇది చాలా తక్కువ ఉన్న వాటిలో తక్కువ వెయిట్ ఉన్నటువంటి వడ్డానం. ఇది కూడా మొత్తం మనకు టెంపుల్ జ్యువెలరీతోనే వచ్చింది, యాంటిక్ కలెక్షన్. ఈ వడ్డానంలో కూడా చాలామంది ఇంతకు ముందు అయితే వెరైటీ డిజైన్స్ అని ఇష్టపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదండి. చాలామంది ఇట్లా లక్ష్మీదేవి ఉన్నదే కావాలి మాకు అనేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనకు ఇక్కడ చేశారు. ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ లైట్ వెయిట్ వెస్ట్ బెల్ట్ నుంచి కూడా మనకు హెవీ లుక్ ఉండేటటువంటి వడ్డానాలు కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇవి ఓన్లీ మేము శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాము. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి షాప్ మొత్తం కలకలలాడిపోతుంది. ఇంకా వీళ్ళు కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి కస్టమైజ్డ్ కూడా ఉంది. ఎవరైతే ఆర్డర్ ఇస్తారో మాకు పలానా డిజైన్లో కావాలి అండ్ అలాగే పలానా ఆర్నమెంట్ మాకు ఈ విధంగా కావాలని చెప్తే వాళ్ళు వితిన్ 30 to 40 డేస్లో వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తామనేసి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక లుక్ అంటే మాట ముచ్చట నుంచి రిసెప్షన్ వరకు చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మనము జ్యువెలరీ అనేది వేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువగా రిసెప్షన్కి కావచ్చు, అలాగే ఏదైనా పార్టీ వేర్ కావచ్చు, దానికి సెట్ అయ్యే విధంగా మనము ఇక్కడ కుందన్, మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కుందన్ నుంచి డైమండ్ వరకు కూడా చాలా రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయని. సో మనం ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ ఇదంతా కూడా కుందన్ కలెక్షన్. చూస్తున్న కుందన్ విత్ బీడ్స్ తోటి మనకు ఇవి డిజైన్ చేశారు. వీటిలో మనకు కలర్స్ కూడా, అంటే మనం వేసుకునే డ్రెస్కి మ్యాచ్ అయ్యేటటువంటి కలర్స్ కూడా వీళ్ళు ఇక్కడ బీడ్స్ తోటి వీటిని డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి కలెక్షన్స్, చూసారు కదా. మెయిన్ మనకు ఇప్పుడు రిసెప్షన్ అనగానే శారీ ట్రెండ్ అనేది పోయింది. మనకి గాగ్రా కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, అలా వేస్తూ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్. సో వాళ్ళకి తగ్గట్టుగా ఈ డిజైన్స్ అనేవి చేశారు. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, లాంగ్ అనమాట. అది మనకు ఓన్లీ నెక్కుకుంటే, ఇది మనకు లాంగ్ విత్ చౌకర్ టైప్ వచ్చింది. హెవీగా ఉంది అండ్ ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. మనకు కావాలంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా మనము ఫుల్ కూడా వేసుకోవచ్చు. పార్టీకి కూడా చాలా బాగుంటుంది. వీటికి మ్యాచింగ్ మనకు ఇలా నెక్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇంకొక కలెక్షన్ చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు మ్యాచింగ్ అనమాట. వేసుకునే బ్రైడ్కి సంబంధించి ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్లో మనకి ఇలా కుందన్స్ బీడ్స్ తోటి మిక్స్ చేస్తూ మనకు ఈ డిజైన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కుందన్లో ఉన్నటువంటి కొన్ని శాంపుల్స్. మనకు ఇలాంటివి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అట్రాక్టివ్గా ఉండాలి అండ్ అలాగే వాళ్ళు కూడా ఎక్కడా కూడా డామినేట్ కాకూడదు అన్న విధంగా కూడా వీళ్ళు డిజైన్స్ చేస్తూ ఉన్నారు. మెయిన్ వెడ్డింగ్ కలెక్షన్స్లో ఇవి స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయని చెప్తున్నారు.